హాయ్ అండి. సరదాగా సైన్స్కి స్వాగతం. నిన్న మీకు మేరీ క్యూరీ గారి గురించి చెప్పాను కదా. ఇవాళ కూడా మీకు ఇంకొక సైంటిస్ట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. వారు మన భారతీయులు. వారికి ఫిజిక్స్ రంగంలో నోబెల్ బహుమతి లభించింది. వారి పేరే డాక్టర్ సివి రామన్. రామన్ గారికి రామన్ ఎఫెక్ట్ అనే టాపిక్ మీద నోబెల్ బహుమతి లభించింది. అదేమిటంటే, ఎప్పుడైతే లైట్ ఒక పదార్థం మీద పడుతుందో ఆ లైట్ స్కాటర్ అయినప్పుడు దాని వేవ్ లెంత్ మారిపోతుందన్నమాట. ఎందుకంటే ఆ మాలిక్యూల్ ఏవైతే ఆ మెటీరియల్లో ఉన్నాయో ఆ మాలిక్యూల్స్కి ఎనర్జీ స్టేట్ మారిపోతుంది. ఇది సైన్స్ స్టూడెంట్స్కి కొంచెం ఆ టాపిక్ చదువుకునే వాళ్ళకి కొంచెం బెటర్గా అర్థమవుతుంది ఈ కాన్సెప్ట్. కానీ ఈ రామన్ ఎఫెక్ట్ వల్ల ఉపయోగాలు మాత్రం మనకి తెలిసిన చాలా రంగాల్లో ఉన్నాయి. బ్యూటీ ఇండస్ట్రీలో, ఫారెన్సిక్ సైన్స్లో, కెమికల్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో, మెటీరాలజీ కానీ, జియాలజీ కానీ, మన లైఫ్ సైన్సెస్, సెల్ స్టడీ, ఇలా ఎన్నో రంగాల్లో రామన్ ఎఫెక్ట్ ఉపయోగాలు ఉన్నాయి. ఈ వీడియోని విన్నందుకు చాలా థ్యాంక్స్. రేపు మళ్ళీ ఇంకో టాపిక్తో వస్తాను.